ఏపీపీఎస్సీ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా నుండి ఇద్దరు డిఎస్పీ పోస్టులను కొట్టారు. అందులో ఒక మహిళ, ఒక పురుషులున్నారు. కాకపోతే ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఒక సంపన్న కుటుంబానికి కోడలై ఈరోజు తన ఆశయ సాధనలో ఆ పోస్టు ఆమెని ఎలా వరించింది, ఏ శ్రమ ఆవిడ అనుకున్నటువంటి ఉన్నత స్థాయిని అధిరోహించడానికి దోహదపడింది అనడానికి ప్రస్తుతం సంపదరావు గౌరీ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో ముందుగా కంగ్రాచులేషన్స్. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. పెళ్ళి అయిన తర్వాత కలల సాఫల్యం కావు అని అందరూ కూడా ఒక దృఢ నిశ్చయం ఉంటుంటారు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఈరోజు నీ గోల్ అచీవ్లో ఎటువంటి హడిల్స్ని అతిక్రమించి ఈరోజు నీ ఆశయ సాధనకి దోహదపడిందంటే? నేనైతే హార్డ్ వర్క్నే బిలీవ్ చేస్తాను. అలాగే ఒక గోల్, ఒకటి డిటర్మినేషన్ అనేది ఉండాలి. అది ఉంటే హర్డిల్స్ ఏవి కనిపించవని నా ఒపీనియన్ అండి. సో నేను బేసికలీ ముందు నుంచి అంతే. ఒక గోల్ పెట్టుకున్నానంటే మధ్యలో ఏమీ చూడను. సో పిల్లలు, మ్యారేజ్, జాబ్ ఇవన్నీ ఉన్నా నాకు కొంత టైం ఉండేది. సో ఆ టైంని నేను ఫ్రూట్ఫుల్గా యూస్ చేసుకుని చదవడానికి యూస్ చేసుకున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించాలనే, బయటికి పంపించాలనే తల్లిదండ్రుల్లో దిగులు ఉంటుంది. కానీ అక్కడ ఆ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దిగులను అతిక్రమించి ఉన్నత చదువులు చదివి ఉన్నత కొలువులు కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజా సేవ కోసమే ఈ పోస్ట్ కొట్టాలని దృఢనిశ్చయంతో సివిల్స్ ప్రిఫర్ అయ్యా. ఎస్ అండి, నేను ఆల్రెడీ 2017లోనే ఏడబ్ల్యూగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ఒక గెస్టెడ్ జాబ్ అయినప్పటికీ ఒక ఓన్లీ ఇరిగేషన్ అనే ఒక సంస్థకు మాత్రమే పరిమితం. సో దానిలో పబ్లిక్ ఇంటరాక్షన్ కానీ, సొసైటల్ రికగ్నిషన్ కానీ చాలా తక్కువ ఉంది. సో నేను ఇంకొంచెం ఏమన్నా చేయగలగాలి, ఇంకొంచెం ఎక్కువ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉండే జాబ్లోకి వెళ్ళాలి, నేషన్కి సర్వ్ చేసే విధంగా ఏమైనా చేయాలి అంటే నాకు సివిల్ సర్వీసెసే కనిపించాయి. సో నేను అదే టైంలో ఆలోచిస్తున్న టైంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడడం జరిగింది. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూలో 4 మార్క్స్లో మిస్ అయింది నాకు డిఎస్పీ. సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ఈసారి గట్టిగా ట్రై చేయాలని చెప్పి మెయిన్స్ కొంచెం స్ట్రాటజిక్గా, మెయిన్స్ కోసం కొంచెం స్ట్రాటజీస్ మార్చుకుని ఇప్పుడు ఇక్కడి వరకు రావడం జరిగింది. ఎస్ఎంపురంకి ఒక చరిత్ర ఉంది. ఈ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక నిరాడంబరమైన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఈ గ్రామానికి ఒక పేరు తెచ్చారు. ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి కంటెంట్లు ఉంటాయి అనడానికి గౌరీ ఒక తార్కాణం. అంటే ఎగ్జాంపుల్ అని అంటున్నారా? మేబీ అయ్యుండొచ్చు. దట్టు నేను ఆ కుటుంబానికి కోడలుగా రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేబీ వాళ్ళ ఆశీస్సులు అందరితోనే నేను ఇక్కడి వరకు వచ్చి ఉండొచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చదువుల కోసం ఈరోజు సర్వస్వం పోగొట్టుకుంటే తప్ప పిల్లలు చదువులు పూర్తి కానట్టు పరిస్థితి. తల్లిదండ్రులను ఇంత స్థాయికి మీకు తేయడానికి వారు పోగొట్టుకున్నది ఏంటి? నీ ఆశయ సాధనలో వారి తాలూకు చేదుడెలా? నా విషయానికి వస్తే మా ఇంట్లో చూసుకుంటే మా ఫాదర్కి తప్ప అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి. సో చిన్నప్పటి నుంచి నాకు అది ఉండేది. ఒక్క మా నాన్నగారికే లేదు. సో నేను ఎప్పుడన్నా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అని. సో ఆయన కూడా నేను ఎక్కడ చదువుతానంటే అక్కడ ఏ రోజు మాకు వెనకడుగు వేయనీయలేదు. నేను ఆయన స్తోమతకు మించి మాకు పెట్టి చదివించారు. సో ఆ విషయంలో మా ఫాదర్ కోసమని నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్న ఆశ ఉండేది. సో నేను విఐటి నుంచి వచ్చినప్పుడు నేను 6 జాబ్స్తో బయటకు వచ్చాను. సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక 5, అలాగే కోర్ జాబ్, నేను సివిల్ ఇంజనీరింగ్ కనుక ఆర్కిడిస్ అనే ఒక డిజైన్స్ కంపెనీలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది, లండన్ బేస్డ్ కంపెనీ. సో నేను బెంగళూరులో ఒక 1 ఇయర్ వర్క్ చేశాను. ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడే నేను ఏడబ్ల్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అలాగే గేట్ ద్వారా నాకు గెయిల్ కూడా, ఈ 2 ఒకసారి వచ్చాయి. అవన్నీ ఉన్నత కులువులు కదా, వాటికి ఎందుకు కనెక్ట్ కాకుండా ఈరోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్తున్నారు, ఫైనాన్షియల్ అసిస్టెన్సీ కలిగినటువంటి ఒక ప్లాట్ఫారం దొరికింది, ఆ ప్లాట్ఫారం కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగం సాధించాలి అన్నది ఒక కళ, లేకపోతే ఆశయం నాన్నగారు చూసి అది కానీ మీరు కనెక్ట్ అయ్యారు? అన్నీ అని చెప్పొచ్చు. మా నాన్నగారి కోసం ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం నా గోల్. అప్పుడు అల్టిమేట్ గోల్. అది వచ్చాక నాకు అర్థమైంది నేను ఇంకా సాధించగలిగే సత్తా నాకుంది, నాకు టాలెంట్ ఉంది. నేను అది సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే నేను ఇంకా మరింత గ్రూప్ 1 సర్వీసెస్లో కూడా నేను చేయొచ్చు అని అప్పుడు భావించాను. సో దానికోసమని నేను చదవడం జరిగింది. ఈ పోస్ట్తో సాటిస్ఫై అవుతున్నారా? ఇంకేమైనా ఫర్దర్ గోల్ ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే నేను ఇందులో ఉన్న ఛాలెంజెస్ అన్నీ ఇంకా నాకు తెలియదు కదా. సో నేను వెళ్ళి ఈ జాబ్ అయితే ప్రస్తుతానికి ఇది నా అల్టిమేట్ గోల్ రీచ్ అయ్యానని అనుకుంటున్నాను ప్రస్తుతానికి.
ఇంకో చూద్దాం. సాధారణంగా ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఈరోజు స్త్రీ వెనక ఎవరు ఏదైతే తోడుందో అది ఎవరి ద్వారా అంటే డెఫినెట్లీ మా అమ్మ నాన్నలు పెళ్ళవ్వకముందు ఎంత చేశారో మా అత్త మామలు మా హస్బెండ్ డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను రాలేనండి. ఏ మహిళ అయినా పెళ్ళయ్యాక వాళ్ళు చదవగలుగుతున్నారు అంటే అది డెఫినెట్లీ ఇన్లాస్ సపోర్ట్ ఉండాలి అండ్ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. మా హస్బెండ్ ఈక్వల్గా చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకునే వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్. సో నాకు ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అనే చెప్పుకుంటాను. వాళ్ళు చాలా సపోర్టివ్ ఫ్యామిలీ. మా హస్బెండ్, కిడ్స్ అండ్ ఇన్లాస్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చదువుతానంటే వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని ఆడించడం నాకు అన్ని విధాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ నేను లీవ్ పెట్టేటప్పుడు కూడా ఇంకో ఆలోచించుకుని లీవ్ పెట్టి చదువుతానంటే ఇంకొక ఆలోచన లేకుండా సరే అమ్మా నువ్వు చదువుతానంటే లీవ్ పెట్టి చదువుకో అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు ఎప్పుడు వెన్నంటి ఉన్నారు. సో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులంటే అనునిత్యం పనిభారం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే ఈరోజు సివిల్స్ కొట్టడం అంటే ఆశామాషే కాదు, అక్కడ ఉన్నటువంటి హైలైట్స్ ఉంటాయి. మోర్ ఓవర్ ఇరిగేషన్ కనెక్టివిటీ అంటే 24 గంటలు కూడాను పని ఉండే పరిస్థితి. దాన్ని కాకుండా ఒక ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీలో అన్నిత్యం పబ్లిక్ వస్తుంటారు వెళ్తుంటారు. ఇటువంటి ఒక ఉన్నతమైన కుటుంబంలో కోడలుగా వచ్చి నీ కళ సాఫల్యం కావడానికి ఎన్ని హడిల్స్ అతిక్రమించి ఈ గోల్ అచీవ్ అయ్యంటే? హర్డిల్స్ అంటే నేను చెప్పాను కదండి, నేను ఏవి హర్డిల్స్గా చూడలేదు. నాకు ఉన్న టైంని నేను యూటిలైజ్ చేసుకోవాలి. నాకు స్టార్టింగ్లో వర్క్ ఎక్కువ ఉంది అంటే నాకు 4 అవర్స్ ఉందంటే ఆ 4 అవర్స్ని నేను ఎలా ఫ్రూట్ఫుల్గా యూస్ చేసుకోవాలి. స్ట్రాటజిక్గా నేను ఇదివరకే సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, వాళ్ళు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, ఇవన్నీ నేను ఆల్రెడీ అవన్నీ చూసి నేను ఒక ప్లాన్ వేసుకొని నేను ఇది స్టిక్ ఆన్ అవుతాను. అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ కాకుండా ఈ రోజుకి నేను ఇవి ఫినిష్ చేయాలని షార్ట్ టర్మ్ గోల్స్. సో వాళ్ళ వీక్లీ గోల్స్, మంత్లీ గోల్స్ అలా పెట్టుకొని నేను మొత్తం స్ట్రాటజీ మెయిన్స్ ఇక్కడ మెయిన్ పార్ట్ అండి ప్లే చేస్తుంది. సో మెయిన్స్ నేను ఎక్కువ ఏ విధంగా పిక్టోరియల్గా ఎంత ఇంప్రెసివ్గా ప్రజెంట్ చేయొచ్చు అన్న దాని మీద ఫోకస్ చేసి సో దానిలో ఎక్కువ మార్క్స్ రావడం వల్లే ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్యూర్ అది విన్నికి దోహదపడేటటువంటి ఆ ఫెయిల్యూర్ని తీసుకున్నారా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే ఉద్దేశంతోనే ఆ ఫెయిల్యూర్ని మాత్రం పక్కన పెట్టారు? నేను దాన్ని ఒక ఫెయిల్యూర్గా తీసుకోనండి, లెసన్గా తీసుకుంటాను. ఎందుకంటే అది 22 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్పుడే నోటిఫికేషన్ వచ్చాక నేను ఫస్ట్ టైం బుక్స్ ఓపెన్ చేయడం, నాకు అంతవరకు తెలియదు. సో అలాంటి టైంలో నేను ఆ 9 మంత్స్లోనే నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను. వాట్ ఎవర్ ఫస్ట్ ప్రిలిమ్స్కి ఆ 3 మంత్స్ ఉండింది, ఆ 3 మంత్స్లోనే నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను. మెయిన్స్కి 6 మంత్స్ ఇచ్చారు, ఆ 6 మంత్స్లో నేను చదివి అంతకుముందు నా బుక్స్ ఓపెన్ చేయడం తెలియదు. అవి నాకు పాలిటీ కానీ ఎకానమీ కానీ, నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కదా, సో నాకు అవి తెలియదు. సో ఫస్ట్ టైమే నేను చూసినప్పుడే నేను అక్కడి వరకు వెళ్ళగలిగానంటే నేను చేయగలను అన్న నమ్మకం వచ్చింది. సో నేను ఇంత దగ్గర వరకు వచ్చానంటే నేను ఖచ్చితంగా తలుచుకుంటే నేను సాధించగలను అని నేను అప్పుడే ఉన్నాను. దాన్ని ఫెయిల్యూర్గా తీసుకోలేదు. ఒకరోజు బాధపడ్డాను, నెక్స్ట్ డే ఓకే ఇప్పుడు ఇంకా ఎలా స్ట్రాటజిక్గా ముందుకెళ్ళాలి అని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇంకో నెక్స్ట్ నోటిఫికేషన్ రాగానే కొడతానని గట్టిగా అనుకున్నాను. చూస్తే కనుక ఎన్ని గంటల శ్రమ, ఎంతమంది సహకారం ఈరోజు ఈ మీ గోల్ అంటే కళ నెరవేరడానికి సాఫల్యమైందా? ఎన్ని గంటలు అంటే నేను అంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యానండి. సో వాళ్ళు మొత్తం ఈ ఎగ్జామ్స్ పెట్టేవారు. సో ఎవ్రీడే నేను ఆ రోజు ఆ ఎగ్జామ్ ఫినిష్ చేయాలి, అదే నా గోల్. నేను మార్నింగ్ చదివేదాన్ని, ఈవినింగ్ ఎగ్జామ్ రాసేదాన్ని, నైట్ వచ్చేదాన్ని, పిల్లలతో టైం స్పెండ్ చేసేదాన్ని, అంతా ఓకే. నేను లీవ్ పెట్టిన టైంలో మార్నింగ్ 8 to night 8 చదివేదాన్ని. హార్డ్గా తీసుకోకుండా ఒక హెల్దీగా తీసుకొని ఈరోజు అల్టిమేట్గా ఈ గోల్ అచీవ్ అయ్యారా? డెఫినెట్లీ అండి. నేను ఈవెన్ ప్రిపరేషన్ టైంలో నేను ఏమి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం మానేలేదు, మూవీస్కి వెళ్ళడం మానేలేదు, ఏమీ లేదు, అన్నీ క్యాజువల్గానే ఉన్నాయి. నేనేంటంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలని నమ్ముతాను. ఒక పక్కన ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తాను, పిల్లలతో స్పెండ్ చేసే టైంలో పిల్లలతో స్పెండ్ చేస్తాను, చదవాలన్నప్పుడు చదువుతాను. అంతే. సివిల్స్ దుక్కు ఎవరైనా చూసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలతో కుస్తీ పడితేనే అది సాధ్యం అవుతుంది అన్నదానికి మీకు ఈరోజు లభించినటువంటి ఏదైతే మీ కళ సాఫల్యానికి రెండు బ్యాలెన్స్గా కనిపించదు. పుస్తకాలతో కుస్తీ పట్టడం అని కాదు కానీ ఇప్పుడు రైట్ పుస్తకాలు, ఇప్పుడు మీరు ఏదైనా తీసుకున్నారంటే దానికి చదవాలి. అంటే నేను ఇది చదవాలి అని ఫిక్స్ అయ్యాక మనకి చాలా సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఎకానమీ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, నెట్లో కొడితే వేరియస్ సోర్సెస్ వస్తాయి. అన్ని కనిపించినవన్నీ చదివేయాలని కాదు, నీకు ఏది కావాలి నువ్వు అది ఫిక్స్ అవ్వు, అదే 10 సార్లు చదువు.
అంతే. నేనైతే అదే ఫాలో అయ్యాను. అని అలా పుస్తకాలు కనిపించినవన్నీ చదివేయాలని అది కాదు. నేను కొన్ని బుక్స్ పెట్టుకున్నాను, నా నోట్స్ నేను ముందే రాసేసుకున్నాను, అదే చదువుతాను. కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటాను, రాసుకుంటాను అంతే. అంతకుమించి ఎవరో ఇది బాగుంది, సోర్స్ బాగుంది అంటే నేను అది వెంటనే నేను వెళ్ళిపోయేదాన్ని కదా. అది మెయిన్. ఎవరన్నా డిస్ట్రాక్ట్ అయ్యేది అక్కడే. ఇది బాగుందంటే, ఈ నోట్స్ బాగుందంటే, ఫలానా వాళ్ళంటే వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోయి చదువుతారు. సో వాళ్ళకి ఏంటి, నోట్స్ ఎక్కువ అయిపోతుంది, ఎగ్జామ్ ముందు రోజు చదవడానికి ఉండదు. నేను అలా కాదు. నేను ఒక నోట్స్ అనే స్టాటిక్ పార్ట్ ఫిక్స్ చేసుకున్నాను. కరెంట్ అఫైర్స్ కంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకునేదాన్ని. రోజు న్యూస్ పేపర్ చదివేదాన్ని. ఏమైనా కరెంట్ అఫైర్స్ పార్ట్ వస్తే యాడ్ చేసుకునేదాన్ని, అదే చదివాను. అంతకుమించి నేను ఎవరో నోట్స్ ఇస్తే అది బాగుందని నేను వెంటనే అలా డిస్ట్రాక్ట్ అయ్యేదాన్ని కాదు. సో నాకు అదే హెల్ప్ అయింది. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు నా నోట్స్ నేను 10 సార్లు చదివింది నాకు చదవడం చాలా తక్కువ టైంలో అయిపోద్ది కదా. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఎస్ఎం పురం ఖ్యాతి మరొక్కసారి గౌరీ ద్వారా ఇనుముడింపబడిందంటే దానికి నేను బ్లెస్డ్ అని చెప్తానండి. ఆఫ్ కోర్స్ అందరు బ్లెస్సింగ్స్ ఉంటేనే అక్కడి వరకు రాగలం. దాంతోపాటు నా హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ ఉంటే ఎవరన్నా ఏమన్నా ఈ హర్డిల్స్ ఏవి కనిపించవు. ఎవరైనా సివిల్స్ గోల్గా పెట్టుకుంటే వాళ్ళకి గౌరీ చేసే సూచన నేనేం చెప్తానంటే, యూజువల్గా నేను అనుకుంటాను ఒక 21 ఇయర్స్లో అయితే నేను ఎప్పుడో కొట్టేసేదాన్ని. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ సర్వీస్ అనేది ఇరిగేషన్లో అయిపోయింది. నేను కాలేజ్లో ఉండేటప్పుడు నాకు ఆ మాత్రం అవగాహన ఉంటే నేను అప్పుడే కొట్టేసేదాన్ని కదా ఇది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంత మనకి విత్ ఏజ్ మనకు అన్నీ మారుతాయి కదా. మన చదువుకునే కెపాసిటీ తగ్గుతుంది, మెమరీ, రిటెన్షన్ అన్నీ తగ్గుతాయి. కొంచెం యంగ్ ఏజ్లోనే కొంచెం మనకి కాలేజ్ టైం నుంచే ఈ సివిల్ సర్వీసెస్ మీద వీటి మీద ఎవరైనా అవగాహన కల్పిస్తే, సో వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంచెం వాళ్ళు అప్పటి నుంచే దాని మీద ఫోకస్ చేస్తే చాలా యంగ్ ఏజ్లో వాళ్ళు అవి కొట్టగలరు. అలా అని ఆ జాబ్ అది రాలేదనేది పట్టుకొని ఉండిపోయినా అది కూడా తప్పే. ఎందుకంటే మిడిల్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అంత త్వరగా సెటిల్ అవ్వడానికి కూడా కుదరదు. కొన్నిసార్లు చాలా ఎక్కువ సంవత్సరాలు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవగాహన అనేది కొంచెం యంగ్ ఏజ్లో కల్పిస్తే, సో జనాలు కొంచెం ఎక్కువగా యూత్ అనేవారు కొంచెం ఎక్కువగా అటువైపు ఈజీగా సక్సీడ్ అవుతారని అనుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం డిఎస్పి సాధించినటువంటి ఆమె మాత్రం తండ్రి ప్రభుత్వ ఉద్యోగం లేదన్నటువంటి కసి, ప్రభుత్వం ఉద్యోగం కొట్టాలన్నటువంటి ఆకాంక్ష, ఈరోజు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా ఒక ఇరిగేషన్ సంస్థలో పనిచేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ సెక్టర్లో ప్రజలకు సేవ చేసే అదృష్ట భాగ్యం కలగలేదన్న ఉద్దేశంతో మొదటి ప్రయత్నంలో వైఫల్యం చెందిన ఆ వైఫల్యాన్ని మాత్రం మదన పడకుండా రెండో అటెంప్ట్లో ఈరోజు డిఎస్పి పోస్టు సాధించి ఎస్ఎంపురం గ్రామ ఖ్యాతిని మరొకసారి జిల్లాకు ఇనుమడింపు చేసేందుకు దోహదపడ్డాను. తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలు, భర్త ఇచ్చినటువంటి సహాయ సహకారమే ఈరోజు తన కళ సాఫల్యం కావడానికి మాత్రం ఎంతగానో దోహదపడింది. ఎవరైనా కనుక సివిల్స్ సాధించాలంటే ఏదైతే ఎడ్యుకేషన్ పూర్తి అవుతున్న తరుణంలో దానికి ఆకర్షితులై ఆ కరెంట్ అఫైర్స్తో పాటు ఎంచుకున్నటువంటి సబ్జెక్టును మాత్రం అవకాశం పడితే సరిపోతుంది. ఎటువంటి వేతలు పడకుండా పుస్తకాలతో కుస్తీ పట్టి ఈరోజు సివిల్స్ సాధించే రోజులు ఎప్పుడో పోయి తనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని కనుక ఈరోజు సాధించాలన్నటువంటి తపన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు అని చేసి చూపించిన గౌరీ అందరికీ ఇన్స్పిరేషన్ కాబడుతుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store